హాయ్, నేను డాక్టర్ సతీష్ కుమార్ అండి. నేను ఎంబీబీఎస్ ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజ్ చేశాను. తర్వాత పీజీ ఎంఎస్ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జరీలో ఇండియాలోనే నెంబర్ 1 ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అయిన పీజీఐ చండీగఢ్లో చేశాను. 3 years పీజీ అయిన తర్వాత అక్కడే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కోసం సీనియర్ రిజిస్ట్రార్ చేసి ఇయర్, నోస్, థ్రోట్ బేసిక్ సర్జరీస్ కాకుండా హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ మీద వీ హ్యావ్ స్పెషల్ ట్రైనింగ్ ఫర్ ఆల్ దీస్ 6 years ఐ హ్యావ్ బీన్ ట్రైన్డ్ దేర్. అలానే కాకుండా ఈ వర్టిగో, తల తిరగడం అనే దానికి, హెడేక్, సివియర్ హెడేక్స్, అన్నోన్ రీజన్స్, సో మెనీ అడోలసెంట్స్ అండ్ ఆల్, వాళ్ళందరికీ కూడా వచ్చే హెడేక్స్కి సపరేట్ క్లినిక్స్కి మేము ఇక్కడ అపోలో హాస్పిటల్లో చేస్తున్నాం. ఇక్కడ అపోలో హాస్పిటల్లో నేను ఆగస్ట్ 1, 2014 నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ 0 నుంచి ఇప్పుడు మేము రెగ్యులర్గా అట్లీస్ట్ నెలకి 50 to 60 కేసెస్ సర్జరీస్ చేయగలిగినన్ని కెపాసిటీ తీసుకురాగలిగామంటే ఈ నెల్లూరు ఏరియాకి వాళ్ళు మమ్మల్ని నమ్మి ఈ సర్జరీస్ మేము చేయగలిగిన ప్రొసీజర్స్ అన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి గుడ్ రిజల్ట్స్ ఉన్నాయని కాన్ఫిడెన్స్తో మా దగ్గరికి వస్తున్నారు. బేసిక్ ఈఎన్టీ సర్జరీస్ కాకుండా ఎక్స్టెన్సివ్ స్కల్ బేస్ సర్జరీస్ లైక్ ట్రాన్స్నేసల్ పిట్యూటరీ ట్యూమర్స్ కానీ, ట్రాన్స్నేసల్ సిఎస్ఎఫ్ ఎండో రైనోరియా రిపేర్ కానీ, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్తో, ప్లాస్టిక్ సర్జరీ పీపుల్ డిపార్ట్మెంట్తో కొలాబరేట్ అయ్యి. హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ గురించి వస్తే ఈ తల మెడ క్యాన్సర్ ఈ మధ్య ప్రబలంతోంది. ఎందుకంటే ఈ స్మోకింగ్, అదర్ గుట్కా హ్యాబిట్స్ వల్ల వీళ్ళందరూ ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మేము ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయగలడానికి ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ వరకు మేము ప్లస్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అసోసియేషన్తో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ విత్ గుడ్ రిజల్ట్స్. స్పెషల్గా ఏంటంటే స్నోరింగ్ అనేది మన ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో బాగా ప్రబలుతోంది. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ తినడం వల్ల యంగ్ ఏజ్ గ్రూప్ నుంచి వాళ్ళకి దర్ గెట్టింగ్ ఒబెసిటీ, ఊబకాయం అంటారు. దానివల్ల ఊబకాయంతో పాటే అదే కాకుండా వాళ్ళకు వచ్చే స్నోరింగ్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి తెలియదు అనమాట దాని ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ దే విల్ గెట్, చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు రావడానికి ఒక బలమైన కారణంగా దీన్ని కనుగొన్నారు. కాబట్టి మేము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి ఏది ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ఈ స్నోరింగ్కి కంప్లీట్ సొల్యూషన్ ఉంటుందని మా దగ్గర ఇక్కడ అపోలో హాస్పిటల్లో కంప్లీట్ స్లీప్ ల్యాబ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఫెసిలిటీ టోటల్ స్లీప్ స్టడీ చేయడానికి బిఫోర్ సర్జరీ డ్రగ్ ఇండ్యూస్ స్లీప్ ఎండోస్కోపీ చేయడానికి, అంటే ఏ లెవెల్లో అబ్స్ట్రక్షన్ ఉంది, సో దట్ మనం ఆ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ తీసేస్తే పేషెంట్కి స్నోరింగ్ నుంచి కంప్లీట్గా విముక్తి వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సర్జరీ తర్వాత ది సేమ్ టెస్ట్, డ్రగ్ ఇండ్యూస్ స్లీప్ ఎండోస్కోపీ రిపీట్ చేస్తే సో పేషెంట్కి ఎంత బెనిఫిట్ ఉంది ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇవి కాకుండా మేము రన్ చేసే వర్టిగో క్లినిక్, హెడేక్ క్లినిక్లో పేషెంట్స్ చాలామంది తల తిరగడము, సివియర్ హెడేక్, అన్నోన్ రీజన్కి, ఏదో తెలియదు రీజన్, వీళ్ళందరికీ ఏంటంటే న్యూరాలజీ ఏంటి వాళ్ళు కలిసి కండక్ట్ చేసే ఈ హెడేక్ అండ్ వర్టిగో క్లినిక్స్లో చాలామంది ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారు. మన నెల్లూరు స్పెషాలిటీ హాస్పిటల్లో నేను వచ్చిన తర్వాత ఈ ఈఎన్టీ డిపార్ట్మెంట్లో కాక్లియర్ ఇంప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము. దీంట్లో ఏంటంటే పుట్టు, మూగ, చెవుడు వాళ్ళకి ఖచ్చితంగా వితిన్ 4 to 5 years లోపల కనుక వచ్చి మన దగ్గర కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేసుకుంటే వీళ్ళు మిగతా పిల్లలతో పోలిస్తే ఈక్వల్గా తెలివి అంతా కూడా బాగా వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు చిన్నపిల్లలు వినడం ఆపేస్తారో, వినికిడి నుంచి బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్స్ ఆగిపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇలాంటి అందరి పిల్లలకి తగినంత చిన్న వయసులోనే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసినందువల్ల వాళ్ళకి నార్మల్ గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుంది అనేది. సో ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది మన దగ్గర మనం లాంచ్ చేసి ఇప్పటికే 5-6 years అయింది. బిలో 5 years అంటే 5 సంవత్సరాల లోపు పడిన వాళ్ళకి కానీ, ఆ తర్వాత వాళ్ళకి కానీ పూర్తిగా వినపడడం లేదు, మాట్లాడడం లేదన్న వాళ్ళకి ఏంటంటే ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ ద్వారా మనము ఒక ఇంప్లాంట్ని డ్రిల్ చేసి లోపల చెవి వెనకలు పెట్టేసి అది ఒక రిసీవర్ స్టిమ్యులేటర్ యూనిట్ మాదిరిగా యాక్ట్ చేస్తుంది. పైన మైక్రోఫోన్ పెట్టుకుంటే వీళ్ళకి బయట నుంచి వచ్చే సౌండ్ లోపలికి తీసుకెళ్ళి బ్రెయిన్కి సిగ్నల్స్ ఇచ్చింది. దానివల్ల బ్రెయిన్ హియరింగ్ నుంచి, ఆడిటరీ సిస్టమ్ నుంచి బ్రెయిన్కి మిగతా అన్ని సిస్టమ్స్కి ఏవేవి కనెక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఫుల్ ప్లెజ్ డెవలప్ అయితే వీళ్ళు నార్మల్ పిల్లలతో పాటు ఈక్వల్గా ఇంకా అడ్వాన్స్డ్, వీళ్ళకి ఏంటంటే దేవుడు ఒకటి ఇస్తే ఒకటి తగ్గిస్తే ఇంకోటి ఎక్స్ట్రా ఇస్తారనే దాని ప్రకారం వీళ్ళు ఎక్సలెంట్గా మిగతా అన్ని పర్ఫార్మెన్స్ చేస్తారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్జరీ ఇలాంటి పిల్లలకి.